శివారెడ్డి గారు మీకు కాలేజ్లో చాలా మంది ఫ్యాన్స్ ఉంటుంటారు కదా, అంటే అప్పుడే కదా మీరు ఎప్పుడు మొదలు పెట్టారు? మీరు స్కూల్ లైఫ్ నుంచి మరి కాలేజ్లో అల్లరి చేసి లెక్చరర్లని టీచర్లని కొంచెం అంటే అల్లరి నేను కాలనీలో చేసేవాడిని. ఇంట్లోకి వచ్చేసరికి మళ్ళీ ఏం తెలియని అమాయకుండాగా సైలెంట్గా ఉండేవాడిని. స్కూల్లో క్లాస్ రూమ్లో సైలెంట్గా ఉండేవాడిని. వెంకటలక్ష్మి ఎప్పుడైనా మీకు లెటర్ రాసిందా? వెంకటలక్ష్మి ఎవరు? కాలేజ్లో ఒక అమ్మాయి. కొన్ని పద్మప్రియ లేదు, రాయలేదా? ఎవరు లేదు, ఎవరు రాయలేదు. మీ ఆవిడ చూస్తారని చెప్పి అట్లేం లేదు, అట్లేం లేదు. ఎంత బుద్ధిమంతుడు. అప్పుడు రాలేదు, ఇప్పుడు రాలేదు. ఏమన్నావు బాబు చిట్టి? కానీ ఈ బుద్ధిమంతుడు పాలిటిక్స్లోకి అయితే రావచ్చు కదా. మీరు రాజకీయాలు సహాయం చేస్తారు, మనసారా మీరు అందరినీ ప్రేమిస్తారు, ఇష్టపడతారు. పాలిటిక్స్లోకి రావాలని అవకాశాలు వచ్చాయా మీకు? పాలిటిక్స్లోకి వెళ్తేనే మనం హెల్ప్ చేయొచ్చా లేకపోతే చేయరాదా అని అనుకునేవాడిని. ఒకటి, నేను ఒక పార్టీకి సొంతమైపోవడము, ఒక పార్టీ ముద్ర వేయించుకోవడము ఎంతవరకు కరెక్ట్? నేను ఇటు ఒక 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 దానికి ఉంటే ఇంకో వాళ్ళు నన్ను ఏమన్నా కొంచెం దూరం పెడతారేమో అన్న బాధతో వాళ్ళని దూరం చేసుకోవడం ఇష్టం లేక అందరి పార్టీలతో అందరితో ప్రేమ ఉండేవాడిని. అందుకే ఎట్లు లేకుండా ఏం లేకుండా అయిపోయిందేమో అనిపిస్తుంది. లేదండి, యాక్చువల్లీ శివారెడ్డి గారు ఇప్పుడు మీరు మిమిక్రీ చేస్తారండి, మిమిక్రీ చేస్తారు, చాలా బాగుంది, టాలెంట్ మీదే. కానీ దానికి మైక్ ఉంటే ఇంకా యాంప్లిఫై అవుతుంది. అలాగే రాజకీయం అలాంటిదే నా దృష్టిలో అయితే. అంటే మీరు చేసే మంచి పనులకి ఒక ఆంప్లిఫికేషన్, ఒక సరైన వేదిక, సరైన సూపర్ ఒక అద్భుతమైన యాంప్లిఫికేషన్ వస్తుంది. కాబట్టి తప్పకుండా మీరు ఎవరి కోసం కాకపోయినా అందరూ అర్థం చేసుకుంటారనే నమ్మకంతో ఏదో ఒక రోజు పబ్లిక్ లైఫ్లోకి వస్తారు ఇంకా మరింత. కానీ మేము కోరుకుంటున్నాం. అదే నాకు కూడా మన తర్వాత అనిపిస్తూ ఉంది, రాను రాను మనము ఒక మంచి అంటే ఇంకా కొంతమందికే చేసాము, ఎక్కువ మందికి చేయాలంటే మనకంటూ ఒక పార్టీ సపోర్ట్ ఉండాలి, మనకంటూ ఒక ప్రాపర్ వేదిక ఉంటే అయితే దాని సౌండ్ సిస్టమ్ బాగుండాలి, బాగుండాలి. మీరు చెప్పినట్టుగా మైకు సౌండ్ సిస్టమ్ బాగుంటే ఇంకా బాగా చేయొచ్చు అనేది బాగా చెప్పారు.